ఓం మాంగళ్యదేవతాభ్యో నమః నానావిధపరిమళపుష్పాణి పూజయామి మాంగళ్యదేవతాభ్యో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యదేవతాభ్యో నమః హరి ఓం. हरे ओम ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सरस्वत्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो सरस्वती प्रचोदयात् ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादुर्गा महालक्ष्मी महासरस्वती देव्यै नमः ओम. बाबू ఈ తాళి అమ్మాయి మెడలో కట్టు. హరి ఓం ఓం మాంగళ్యందంతనానేన మమ జీవన హేతునా కంఠే బధ్నాని సంజేత్ తంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తవస్తు. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తవస్తు. హరి ఓం. మీరు నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. గుళ్ళో ఉండి జంజం పట్టుకుని చెప్తున్నాను, మీరు ఎవ్వరూ బాగుపడరు. అమ్మా అబ్బాయి మెడలో ఈ దండ వేయండి. నంబి నువ్వుదా పోయి పిలక వచ్చిన కందగడ్డదా తీసుకురా. ఎదుకో ఇప్పు పిలక ఉన్న కందగడ్డ మళ్ళీ కళ్యాణందా మనం చూసే భాగ్యందా కలగలేదు. కనీసం పుట్టింటి తరపు నుంచైనా నమ్మదా ఆచారం ప్రకారం దాని ఒడైనా నింపుదాం నంబి. అంటే ఎన్నమ్మా ఆ పెళ్లి నువ్వు అంగీకరిస్తున్నావా? పెరియ బాబు వల్లి మెళ్ళో తాళిదా కట్నాలని చెప్పినావు కదరా. ముందు బాధ అనిపించిన ఇప్పుడు దాన్ని దిగమింగుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, తప్పదుగా. అది తాళి ఇల్లమ్మా, తాడు.
వల్లి మెడలో ఆ తాడుని ఉండనివ్వను, తెంచేస్తాను. నంబి, ఏమా మాటలు? ఎన్నో పెళ్లిళ్ళు నీ చేతులతో చేయించిన వాడివి. ఏద మంత్రాలతో జరిగే కళ్యాణం గురించి ఎంతో తెలిసిన వాడివి. నువ్వు దాని తాళిని ఎగతాళి చేయడం తప్పురా, తప్పు. అమ్మా, ఎనకు అన్ని తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. ఏది ఎందుకు జరుగుతుందో ఆ పరమేశ్వరునికే తెలుసు. అయిందేదో అయిపోయింది. మనం జరిగింది పెండ్లి కాదని ఎదురు చెప్పకూడదు, తప్పురా. అమ్మా, నీకు నేను మాట్లాడుతుంది తప్పు అనిపించినా నాకది ఒప్పే. అన్యాయంగా జరిగిన పెళ్లిని నేనది న్యాయమని ఒప్పుకోను. నా దృష్టిలో జరిగింది ఒక బొమ్మల పెళ్లి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అంగీకరించను. అలాగంటే ఎలా నంబి? ఉనకు తెలియదు. పెరియబాబు వల్లిని పెళ్లి చేసుకుంది దాన్ని చిత్రహింసలు పెట్టి ఆ భరణిగాన్ని రప్పించడం కోసం మాత్రమే. బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుందిరా నంబి? పక్కింటి వాళ్ళ గురించి తెలిసింది చాలదా? ఇంకేం మాట్లాడకు. వల్లిని తీసుకొస్తాను. అక్కడ మాత్రం ఉండనివ్వను. చూడండి సార్, ఇప్పుడే ఉంటారు. నన్ను క్షమించు మామా. నన్ను ఎవరు బలవంతంగా ఇక్కడికి తీసుకురాలేదు. ఎందుకు ఇలా చేశావు? నీకేం ద్రోహం చేశావని మాతో ఆడుకున్నావు? నీ కుటుంబానికి ఎంత చేశాం అంతా మర్చిపోయారా? కాసేపు ఉంటే నా కూతురు పెళ్లి అయిపోయేది కదే. మొత్తం నాశనం చేసి పెట్టావు. నువ్వు బాగుపడవు. మీరు చెప్పింది మీరు చేయనప్పుడు నేను చేయాల్సింది నేను చేయాలి కదండి. అదిదా ఎనకు అనిపించింది, చేశాను. నా గురించి ఎనకు భయమిల్లే. ఎందుకుంటుంది? పైసాకి పనికిరాని దానివి పెద్దింటి పెద్దబాబు చేత తాళి కట్టించుకున్నావు కదా. ఇంత కళ్యాణం నేను కోరి చేసుకోలేదు. కోరికున్న ఇది పెళ్లి కాదు. కాదని నేను అంటున్నాను. ఏ వల్లి, ఏంటి మాటికి మాట చెప్తున్నావు? వాళ్ళు రాళ్ళ కొడతాను, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నేనేం తప్పు చేయలేదు. పీటల మీద కూర్చోవలసిన నా చెల్లెల్ని మీ అన్నతో ఊరు దాటించావు, తప్పు కాదా? మీరు మాట తప్పడం తప్పు కదా మేం చేసిన దాంట్లో న్యాయం ఉంది అని మీరనుకుంటే సరిపోదు పెరియబాబు. ఏహే పెద్దబాబు, దాంతో మాటలేంటి? ఊరుకో. అదిప్పుడు మౌనముని కాదు, మోటలు నేర్చిన గని. మనం అడిగే ప్రతిదానికి దాని దగ్గర సమాధానం ఉంటుంది. కెలికి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు? కామ్గా ఉండు. సమాధానం చెప్పలేని వారిదా మాట్లాడడానికి జంకుతారు. ఏయ్, నీ సంగతి ఇప్పుడు కాదు, ఇంటికెళ్ళాక చెప్తా. కారపండి. ఏ భయంగా ఉందా? మీ పక్కన ఉండడం చిరాగ్గా ఉంది. నాకు కుంపటిని పక్కన పెట్టుకుని కూర్చున్నట్టుంది. అయితే కారపండి, దిగిపోతాను. ఏదో డ్రామాలు ఆడుకో. నువ్వెన్ని వేషాలు వేసినా నా చెల్లెలు వచ్చేంత వరకు నిన్నెక్కడికి పంపించను. నేనెక్కడికి వెళ్ళను, మా ఇంటికి వెళ్తాను. అరిచావంటే ఇక్కడే చంపేస్తాను. ఎందుకు చంపుతారు? మీరు చెప్పినట్టు తాళి కట్టించుకున్నాను కదా.